హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యాక్షన్ ఎంటర్టైనర్. యాక్చువల్గా నేను ఈ ట్రైలర్ని చూశాను 2 సార్లు, కానీ మళ్ళీ ఏమో సడన్గా స్క్రోల్ చేస్తూ ఉంటుంది వచ్చింది. అందుకని మళ్ళీ దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే నాకేమనిపించిందంటే, దీంట్లో కొన్ని పాత క్యారెక్టర్లు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చేసి రాఘవ్ జూలియా అనే కాక్రోచ్ ఉంటారు, అతను కానీ, ఇంకా లక్ష్య అని, ఇంకా గమ్యాను ఏదో అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు తానియా సింగ్ ఏదో పేరు, అతని పేరు ఆమె. ఇంకా మిగతా వాళ్ళందరూ యాక్షన్. దాంట్లోనే ట్రైలర్లోనే ఆల్రెడీ మెన్షన్ చేశారు, మోస్ట్ వైలెంటెడ్ మూవీ అని చెప్పేసి, యాక్షన్ వైలెంటెడ్ అని చెప్పేసి చెప్పారు. చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్, అంటే బహుశా తన పాస్ట్లో పరిచయం అయి ఉండొచ్చు, కానీ ప్రజెంట్లో తనకు తెలియదు, ఎవరో తెలియదు అన్నట్టుగా వాళ్ళిద్దరూ బిహేవ్ చేస్తూ ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు. ఒకానొక సిచ్యువేషన్లో, అంటే ఇది 1 నైట్ మూవీ. ఒకానొక ఖైదీ, ఇప్పుడు మనకు కార్తీ గారి ఖైదీ ఎలా ఉంది ఆ టైప్లో, విక్రమ్ ఆ టైప్లో 1 నైట్ మూవీగా ఉంటుంది. కానీ ఇది ఆ జర్నీ స్టార్ట్ అయినా నుంచి ఆ ట్రైన్లో ఏదో ఒకటి విలన్కి సంబంధించిన ఒక బ్యాచ్కు ఏదో ఒకటి బహుశా హీరో దగ్గరనో లేదా హీరోయిన్ దగ్గరనో ఉండొచ్చు. దానికోసం వెంటాడుతూ ఉంటారు. ఇవన్నిటికీ బేసెస్ హీరోకు లేదా హీరోయిన్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్లో ఉన్న రాఘవ్ కాక్రోచ్, అదే డాన్సర్, అతను విలన్గా ఈ సినిమాలో చేస్తున్నాడు. ఆల్రెడీగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో సినిమాలో ఆల్రెడీగా ఒక కమెడియన్గా చేసిన ఒక హీరోగా, కానీ ఈ సినిమాతో నెగిటివ్ రోల్తో వస్తున్నాడు. దీంతో ఉన్న యాక్షన్లు అయితే భారీగా ఫ్రెండ్స్. ఇట కొడితే గన్ను కొడితే నోట్లోకి పోవడం, చాకు కొడితే నోట్లోకి దూసుకుపోవడం, గ్యాస్ మామూలుగా ఏమంటారు ఫైర్ ఆఫ్ చేసే గ్యాస్ని అంతా నోట్లో పెట్టి పంపు కొట్టడం. అబ్బా, యాక్షన్ని బహుశా జాన్ విక్ తర్వాత తెలుగులో ఈ విధంగా, హిందీలో ఈ విధంగా చేయటం నాకు తెలిసి ఇంత బ్రూటల్గా ఏ దాంట్లో లేదు. రాకీ ద హ్యాండ్సమ్ అని చెప్పి ఒక జాన్ విక్ది ఆ టైప్లోనే మూవీ ఉంది ఒకటి, జాన్ అబ్రహంది. ఆ మూవీలో కొద్దిగా ఉంది, కానీ మరీ ఇంత వైలెంట్గా అయితే లేదు. ఈ దాంట్లో ఎక్కువ వైలెన్స్ని, యాక్షన్ని ఎక్కువ చేశారనిపిస్తుంది. ఇదంతా 1 నైట్ స్టాండ్ మూవీ కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 7-8కి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ కల్లా అయిపోతుంది. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్లోనే న్యూ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందంటే యాక్షన్ సినిమాకి సంబంధించి. చూద్దాం ఎంతవరకు మెప్పిస్తారో ఏం కథ. జూలై 5వ తేదీ రిలీజ్ అవుతుంది.